చైత్రతో అయితే విక్కీ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు నీ కడుపులో బిడ్డ చనిపోవడానికి వీల్లేదు చైత్ర, ఆ బిడ్డ బతకాలి, నీ కడుపులో నీ బిడ్డ సేఫ్గానే పెంచు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. విక్రమాదిత్య గారు నిజంగా తనని భారీగా అంగీకరిస్తారా ఏంటని అయితే భయపడుతూ ఉంటుంది. ఇక అవును చైత్ర, నీ కడుపులో బిడ్డకి ఎటువంటి హాని చేయకు, నీకు తోడుగా నేను ఉంటాను కదా అని చెప్పి విక్కీ అంటూ ఉంటాడు. ఆ మాటలకి పద్మావతి ఏంటి ఇలాంటి మాట ఇచ్చేస్తున్నారు అని చెప్పి అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఆ మాట అనగానే చైత్ర అయితే విక్కీ దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకొని, నువ్వు నిజంగా నాకు తోడుగా ఉంటే నాకు ఇంకేం అవసరం లేదు విక్కీ అని చెప్పి అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసి పద్మావతి షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక చైత్ర అయితే విక్కీతో చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటుంది. విక్కీ ఏం చేయలేక అలా ఉంటాడు. ఇక పద్మావతి అయితే అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. విక్రమాదిత్య గారు నాకు పూర్తిగా దూరమైనట్లేనా అని అనుకుంటూ ఉంటుంది. ఇక విక్కీ అయితే చైత్ర చేసిన పనికి ఏం చేయలేక అలా చూస్తాడు. పద్మావతి అయితే అక్కడి నుంచి అయితే అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా బాధపడుతూ.